పాములకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అవి నివసించేటువంటి వారి తాలూకా నివాస స్థానాల్లో ముఖ్యంగా పుట్టలు. ఈ పుట్టలు భారతదేశంలో అరణ్యాల్లో కానీ పొలాల్లో కానీ అక్కడ కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుతం మనం విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ తమ్మన్న మెరకల ప్రారంభం వద్ద ఈ ప్రాంతంలో దాదాపుగా 15 అడుగులు మించి ఓ పుట్ట మనకి ఇక్కడ ఆవిష్కరణ జరగడం జరిగింది. సో ఈ పుట్ట మరి ఈ ప్రాంతంలో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. అంతేకాకుండా స్థానిక గిరిజనులు దీన్ని దైవాంశ సంపత్తిగా భావిస్తున్నారు. ఈ సుమారుగా 15 అడుగులు పైన పెరిగినటువంటి ఈ పుట్ట చాలా అరుదుగా ఇక్కడ కనిపించిన విశేషం. అయితే ఇది గిరిజనులు మరి సాంప్రదాయబద్ధ జరుగుతున్నటువంటి ఈ పండుగలు, హిందూ పండుగల్లో ముఖ్యంగా నాగుల చవితి ఇలాంటి శివరాత్రి ఈ టైంలో ఇక్కడ ఈ పుట్ట దగ్గర పెట్టి ఇక్కడ పూజలు చేసి. నా పేరు ఇంటి నరసింహరావు, మరి విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం గ్రామం. అప్పన్నదొరపాలెం గ్రామం శివారు తమ్మాన మార్గ ప్రాంతంలో రోడ్డు ప్రక్కన ఇంచుమించుగా 15-16 అడుగులు ఇక్కడ పుట్ట అనేది వెలిసింది. చాలా సాధారణంగా ఏ పుట్ట అయినా సరే 5-6 అడుగులు కానీ ఎక్కువ ఉండదు. కానీ ఇంత పుట్ట మా ప్రాంతంలో, మా గిరిజన ప్రాంతంలో వెళ్ళడం మాకు ఎంతో సంతోషం. దీన్ని ప్రతి నాగుల చవితి కేటలు కూడా దైవంగా భావిస్తూ పూజలు చేస్తూ ఉంటాం. మా ప్రాంతంలో ఈ పుట్ట వెళ్ళడం వల్ల మేము అదృష్టంగా భావిస్తున్నాం. మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఏ పూట ప్రతి అడవుల్లో మేము చాలా ఈ చుట్టుపక్కల అడవులు తిరిగితే ఎక్కడ కూడా ఇంత పుట్ట అనేది వెళ్ళలేదు. కానీ మా ప్రాంతంలో రోడ్డు ప్రక్కన ఇంత పుట్ట వెళ్ళడం అనేది మాకు దైవ సంతోషంగా భావిస్తున్నాం. ఇది అసలు మీరు ఎప్పుడు బయటపడింది, అసలు ఎలా చూసారు దీన్ని? ఇది మాకు ఈ పూర్వం రోడ్డు ఒడ్డున ఇదంతా జంగిల్ ఉండేది. ఆ జంగిల్ క్లియరెన్స్ చేసిన తర్వాత పుట్ట అనేది మాకు బయటపడింది. అప్పటి నుండి కూడా దీన్ని దైవ సంబంధంగా భావిస్తున్నాం. మరి దీన్ని ఎప్పుడైనా తీసే ప్రయత్నం చేశారా? దీన్ని తీసే ప్రయత్నం మేము చేయలేదు. దీని పుట్టతాలు గుర్తింపేది మాకు తెలుసు. దాంట్లో చెదపురుగులు ఉంటాయి, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దీని తాలూకు ఆవాసం ఏంటనేది మాకు తెలుసు. కాబట్టి ప్రతి 4 శాతం కూడా అమ్మవారికి మేము పాలు వేసి అమ్మవారిలాగా మేము భావిస్తాం.